నరుకున్నాను రే నువ్వు నాకు 2 చేతులు నరకమని లెక్కించినావు. ఒక్క చేయి పెట్టేట 2 చేతులు పెట్టు సరే. 20 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఇంట్లో వాళ్ళు చూసే ఒకటేమైనా పోరు. ఎడన నీళ్ళే బాయి తీసుకొని దుంకి చచ్చిపోవాలి నేను. ఏం మన జీవితం అయిపోయింది నా కర్మ. భాష బా కరెక్ట్ టైంకి వచ్చినావు నన్ను ఏం చెప్పుకోవాలంతా నా కర్మ. కూర్చోను నీతో చాలా మాట్లాడాలా. కాదురా, ఎప్పుడు చూసినా ఏందో పోదేం కొని మాత్రం కూర్చొని ఏందో యథార్థ చేస్తా ఉంటావు. ఏమైందిరా? మనగా ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఒంట్లో అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఏదైనా పని చేసుకొని సావురా అని ఇంట్లో ఒకటేమైనా తిట్టి పెడతాన్నా. నీళ్ళే బాయి దుక్కి చచ్చిపోతాన్నా. ట్రైన్ కింద పడతాన్నా నేను. కాదురా, ఇంట్లో 3 పూట్ల పువ్వు పెడతారా? నా కాఫీ విషయంలో ఫుడ్ విషయంలో ఏం డోకా లేదు. నా టయానికి పెడతాన్నా. వాళ్ళు ఒక పూట తినకోకుండా పచ్చుండి నాకు పెడతారు నా వాళ్ళు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఇంట్లో వాళ్ళు అనుకుంటే నువ్వు కూడా కొడతావేంది? నా బాధ ఏంది చెప్పుకున్నావు వచ్చా. మరి ఇంట్లో వాళ్ళ సంపాదన మీద ఆధారపడి బతికితే ఇట్టే ఉంటుంది. గాడిద నా కొడక ఏదైనా ఉద్యోగం సోద్యోగం చేసుకొని చావు. బలవా చదువుకోలే, ఏ ఉద్యోగం రాదు. ఏదైనా నెలకు 5,000 4,000 3,000 వచ్చే పని ఉంటే ఏదైనా చెప్పున్నా. ఎంత నెలకు 5,000 6,000? ఒరే నిన్ననే నేను పేపర్లో చూసినారా, వచ్చే నెల నుంచి వికలాంగులకు నెలకు 6,000 పింఛన్ ఇచ్చా అంటారు. ఒరే ఒక్క నిమిషం ఉండరు, ఫోన్ వచ్చింది. 6,000? హలో ఏనప్రాలే 6,000 భాష. ఏదో తేడాగా ఉంది భాష. వారి భాష ఎట్టపోయాడు భాషగాడు. 5 నిమిషాల తర్వాత భాష ఎక్కడికి వెళ్ళాడంటే భాష పులివెందల్లో ఇంతవరకురా ఎవరైనా డబ్బులు అడుగుతానని ఎవరికి నేను పూజబల్లా ఎవరికి ఇప్పిలే. నువ్వు మనోడు కాబట్టి పదే అడుగుతాను కాబట్టి ఇప్పిస్తా. నువ్వు దేవుని అందుకే నీ దగ్గరికి వచ్చినా నేను. ఒరే నాయనా నేను చెప్పేది ఏంట్రా, దేవుడు నీ డబ్బులు ఇచ్చేవాడు దేవుడు. చంద్ర అనేవాడు ఉన్నాడు, వాడు వడ్డీలకి ఇస్తా అంటాడు. వాడు పెద్ద రోతనా కొడుకో. నువ్వు నెల వడ్డీ అయినా కడతా ఉండాలి ఖచ్చితంగా. అసలు కొంచెం లేట్ అయినా పర్వాలే, గుర్తుపెట్టుకో. ఇప్పిస్తా. అడక్కదినైనా వడ్డీ కడతానా నేను, అసలు లేట్ అయినా కూడా. అవునా? ఖచ్చితంగా కడతా కదా. కడతాను, ఇప్పినా. నమస్తే చంద్ర. నమస్తే. ఏమిటి వచ్చినావు? ఇప్పుడు మనకు తెలిసినోడే అంతా ₹1,00,000 డబ్బు అవసరం ఉందంట. కొంచెం అడ్జస్ట్ చేయ చంద్ర వడ్డీకి. తెలుసు కదా మన వడ్డీ నెలకు ₹5. చెప్పినావా? చెప్పినా చంద్ర. ఏరా భాష విన్నావా? ఓకే. అసలు లేట్ అయినా ఇబ్బందిలే. వడ్డీ నెల కావాలా. ఒక్క నెల మిస్ అయినా కానీ నీకు దొమ్మకాయలు వచ్చాయి. అర్థమైందిగా? భాష చంద్ర చెప్పేది వినపడుతుందా? ఓకే నా కరెక్ట్ కడతాను. నెల మర్చిపోద్దు. మళ్ళీ అంతే చంద్రతో నీకు గుర్తుపెట్టుకో. స్వామి తెలుసు కదా, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. చంద్ర నెల వంచేత కట్టించే బాధ్యత నాది. నెల కరెక్ట్గా వడ్డీ తీసుకురావాలా. ఇప్పుడే ఏరేవాడు ₹1,00,000 వడ్డీ కట్టిపినాడు, తీసుకో. భాష ఎంచుకోలేక నా అన్న ఇప్పుడు ఎవరు ఇచ్చినా అంటున్నా కరెక్ట్గా ఉంటుంది అన్న. నెల మర్చిపోద్దు. కడతానా నేను. కరెక్ట్ కడతాను. వాడెవడో నాకు తెలియదు. నెల వాంతో వడ్డీ ఇప్పించుకొని వచ్చి నాకు కట్టిపోతాడు. నీదే బాధ్యత. సరే చంద్ర. భాష నువ్వు నెల నా దగ్గర తెచ్చిచ్చాను వడ్డీ, నేను చంద్రాకి ఇస్తా. నాకు చంద్రతో కొంచెం పని నువ్వు. నమస్కారం దేవుని. నమస్కారం. పో 5 నిమిషాల తర్వాత లెక్క తీసుకుని భాష ఏం చేశాడంటే, అన్నా ఏ తమ్ముడు వచ్చే లెక్క తీసుకున్నా. ఏంటి తమ్ముడు? ఒక్క నిమిషం ఈ కొడవలు తీసుకున్నా. నా 2 చేతులు నరికేలా. నా సమస్యతో నేను అల్లాడుతా అంటే నీ సమస్య ఏందిరా స్వామి? నాకు నరకవా? లేదు పో, నీ వల్ల కాదు పో. ఈ కత్తితో చేతులు నరకమని అడుగుతా అంటే భయపడతానట్టున్నారు. ఈ కత్తి లేకుండా అడుగుతా. ఏంటి మమ్మీ ఎవడు నా ఈ లచ్చ తీసుకున్నా. ఏంటికి తీసుకున్నాను. నా 2 చేతులు నరుకున్నా. నాయన పోరా నీ స్వామి. నా సమస్యతో నేను చచ్చిపోతాంటే నీ చేతులు నరికి నేనేం పోతున్నా. స్వామి నాయన పో. 10 నిమిషాల తర్వాత ఏం బతుకురా స్వామి నాది. పెద్ద గోల్డ్ సిగరెట్ తాగుతా అంటే సెటిల్మెంట్ లేక. అరే
పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? బీడీ తాగొచ్చు వచ్చాది. అయినా పెద్ద గోళ్ళు తాగినా పొగే వచ్చాది, బీడీ తాగినా పొగే వచ్చాది. మన టైం మాలినప్పుడు ఏం చేయలేము అంతే. పటాన్న ఉన్నాడే, ఒక పని ఉంది చేసి పెట్టండి అంటే యానా కొడుకు ఒప్పుకోలే. ఇప్పుడు మన భాషగాడు ఉన్నట్టున్నాడే. నేను బాగుపడతా అంటే నా కొడుకులు చూసి ఓడ్చుకోలేకున్నారు. ఈ పనికి పటాన్ అయితే కరెక్ట్, ఈ లెక్కిచ్చి పటాన్నతో నా పని పూర్తి చేయించుకుంటా. మన భాషగాడు ఇంత టెన్షన్ పడుతున్నాడు. ఏదో పార్టీ పట్టకొచ్చినట్టున్నాడు. 10 రూపాయలు కమిషన్ ఎక్కువైనా సరే ఈయనకిచ్చా. రారా కూర్చో భాష. ఏమిటి వచ్చినావా? నా పటాన్న లెక్క ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ పొద్దు ఒక చేతులు తీసేయాలనా. రే భాష, లెక్క లేనిది నేను ఏ పొద్దున్న పని చేయంగా నువ్వు చూసినావురా? ఇంతకు ఎవడు వాడు కుడి చేయి తీయాలన్నా ఎడం చేయి తీయాలన్నా చెప్పు నాకు. ఈ పద్మశ్రీ అంతే. 2 చేతులు ఒకటే అడుగు నరకేయాలా. ఇదిరా నాకు కావాల్సిన గిరాకీ. కుడి చేతికి 70,000, ఎడం చేతికి 30,000. నీ 10,000 కమిషన్ బోంగా నాకు 90,000 ఎడబెట్టు. నరుకుతట్టే. నా కమిషన్తో పాటు మొత్తం 1,00,000. ఒక్కటే అడుగు 2 చేతులు నరకాల, నొప్పి తెలియకూడదు. రే భాష, నువ్వేమో 1,00,000 రూపాయలు పెట్టావు, పనేమో అయిపోతుంది. వాని ఫోటో కానీ మనిషిని కానీ నాకు చూపి. నీ ఎదురుగానే ఉన్నాడు వాడు. నా ఎదురుగా యాడ్రా వాడు? డే యాడా? నా ఎవరో కాదన్నా, నేనే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ చేతులు నరక నువ్వే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చానవా? ఏం చేస్తానా, ఊర్లో ఎవరిని అడుక్కునే కూడా చేతులు నరికితే జైలుకు పోతామని భయపడుతున్నారు. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? బస్సు కింద, లారీ కింద, ట్రైన్ కింద చేతులు పెడితే నుజ్జు అయిపోతాని భయం వేస్తుంది నా. రే భాష, నీ చేతులు ఎందుకు నరికించుకోవాలనుకున్నావో నాకు చెప్పురా. నీ లెక్క నీకు బాధ నా 2 చేతులు నరుకుతావా, వేరే వాళ్ళు చూసుకో. ఉండు కూర్చోరా. అయినా నేను చేతులు నరుకుతా అని నీకు చెప్పిన కొడుకు ఎవర్రా? మొన్న జాతరకు వచ్చినానా, ఆడ దున్నపోతుకు ఒక్కటే అడుగు నరికినావున్నా, అది కూడా లెక్కించింటే నరికినావంట. అందుకే నీ కాడికి వచ్చినా నేను. రే భాష, ఇంకొకసారి బాగా ఆలోచించుకో. నేను కత్తి ఎత్తినాక నరకకుండా దించను. ఆలోచించేది గీలించలేదు, నా ముందు నరుకుతురా అన్న. పారా పా రానా. రే ఆడబెట్రా. నరుకున్నాను. రే నువ్వు నాకు 2 చేతులు నరకమని లెక్కించినావు. ఒక్క చేయి పెట్టేట 2 చేతులు పెట్టు. 2 చేతులు పెట్టు ఒకసారి. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మా నొప్పి లేకుండా నరుకుతాను, ఇంత నొప్పి వస్తుంది నా. అమ్మా చేతులు నరికించుకున్న తర్వాత భాష పరిస్థితి ఏంటి అనేది పార్ట్ 2లో చూపిస్తాం. అంతవరకు మా టీం అందరితో కలిసి చేసిన రిచ్ కిడ్ మూవీ ఈ రోజు ఆదిత్య అండ్ శ్రీ మంజునాథ సినిమాస్ లో టీజర్ లాంచ్ అయితే అయింది. సో ప్రతి ఒక్కరు చూసి ఎలా ఉంది అనేది ఈ టీజర్ లాంచ్ కు యూట్యూబ్ లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా చంద్రాలకు 5 రూపాయలు వడ్డీ తీసుకుని లెక్క కట్టాలయ్యా. అయ్యో 10 రూపాయలు దానం చేయండి అయ్యా. అయ్యా 10 రూపాయలు దానం చేయండి అయ్యా, వడ్డీకి తెచ్చుకుంటే అయ్యా ప్లీజ్ అయ్యా. Subscribe.